హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హబ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆల్రెడీ మనం ఇంతకుముందు ట్రావెల్ బ్లాగ్ పోస్ట్ చేశాను కదా, వారణాసికి మా ట్రిప్ ఎలా స్టార్ట్ అయింది, మా జర్నీ అంతా ఎలా ఉంటుందో నెక్స్ట్ బ్లాగ్స్లో చెప్తాను అని చెప్పి. సో అదైతే ఇవాళ నెక్స్ట్ వీడియోతో వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసరికి మేము బెంగళూరు నుంచి ఫ్లై చేస్తున్నప్పుడు పైనుంచి క్యాప్చర్ చేసిన వీడియో. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. తర్వాత మేము ఇంకా వారణాసిలో దిగామన్నమాట. తర్వాత హోటల్కి అయితే వెళ్ళిపోయాము. మేము దిగిన హోటల్ అయితే కనుక కోస్టా రివర్ అనమాట. ఇది టెంపుల్కి కొద్దిగా అరౌండ్ 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. హోటల్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. కానీ ఈ పెద్ద హోటల్స్ అన్నిటికీ ఏమవుతుందంటే ప్రాబ్లము, చెక్అవుట్ చెక్-ఇన్ టైమ్స్ అనేవి కొన్ని ప్రాపర్గా ఉంటాయి కదా. సో ఈ హోటల్కి కూడా అరౌండ్ 12 PM చెక్-ఇన్ అనమాట. సో ఆ లోపు మనం వెళ్ళినా కూడా మేము అరౌండ్ 8 o'clock 9 o'clock హోటల్కి రీచ్ అయిపోయాము. అప్పటి నుంచి మనకి 11:30 అట్లీస్ట్ 12కి చెక్-ఇన్ టైం అంటే 11:30 వరకు మనకి రూమ్స్ ఖాళీ ఉంటేనే ఇస్తారనమాట. లేకపోతే మనం అట్లా లాంజ్లో వెయిట్ చేయాల్సిందే. అదొక ప్రాబ్లం అయితే ఇలాంటి హోటల్స్ అన్నిటికీ ఉంటుందన్నమాట. చెక్-ఇన్ టైం అనేది, చెక్అవుట్ టైం అనేది ప్రాపర్గా ఫాలో అవుతారు. సో ఇలాంటప్పుడు కొద్దిగా ఎర్లీగా వచ్చేస్తే మనకి చాలా టైము వెయిట్ చేయడానికి వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకని ఇంకా మేము కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్ళిపోయాము. ఆ రోజు ఫుల్గా వర్షం పడుతుంది, చూస్తున్నారు కదా. ముందు రోజు కూడా యాక్చువల్గా గాలి వర్షం అంతా బాగా వచ్చిందంట. దానివల్ల వెదర్ అయితే చాలా కూల్ అయిపోయింది. అసలు ఎండే తెలియలేదన్నమాట. మేము వెళ్తున్నప్పుడు లైట్గా కొద్దిగా వర్షం పడుతూ ఉంది, తుప్పర్లాగా పడుతూ ఉంది. అంతకుముందు కొద్దిగా ఎక్కువ పడిందనమాట. కరెక్ట్గా మేము స్టార్ట్ అయ్యే టైంకి తగ్గిపోయింది. ఇంకా తర్వాత మేము దశాశ్వమేధ ఘాట్కి వచ్చేసి ఇంకా గంగా స్నానం చేసేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఆ గంగా తల్లిని చూడగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మనకి అన్ని నదుల్లో కల్లా పరమ పవిత్రమైన నది కదా. సో చూడగైతే అయితే కనుక నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇంకా తర్వాత అందరం స్నానం చేసేసి అలాగే టోటోలో మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ మాకు రుద్రాభిషేకం ఉందన్నమాట. టికెట్స్ అవి మేము ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో అదొక చాలా యూస్ఫుల్ అయిందనమాట. లేకపోతే లైన్స్ అయితే క్యూ లైన్లు అన్ని గేట్స్ నుంచి చాలా చాలా లైన్స్ ఉంటాయి. మనం ప్రిపేర్డ్గా వెళ్ళకపోతే మాత్రం పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. నెక్స్ట్ మా రూమ్ టూర్ వీడియో అలాగే దర్శనం ఎలా జరిగిందో చూసేద్దాం.